హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. డిఆర్డిఓ అంటే మీకు అందరికి తెలిసింది కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అని. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్లాస్తో పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఐటీఐ చదివినటువంటి వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అయితే కండక్ట్ అయితే చేయరు, అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. మరి ఎగ్జామ్ లేకుండా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే కనుక మీకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పిల్లలు అయితే జరుగుతూ ఉంది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఇంటి వరకు చూసి మీ క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయడం పడదు. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్, ప్రజెంట్ మన యూట్యూబ్ ఛానల్కి డిఫెన్స్ డార్లింగ్ అని ప్లే స్టోర్లో ఆఫీస్లో యాప్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, రైల్వేస్ కానీ లేకపోతే ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో వచ్చేసి తక్కువ ప్రైస్కి మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని అక్కడ చూడండి. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. మీకు రైల్వే ఎన్టీపీఎస్ కోర్స్ కానీ, లేదంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్సెస్ కానీ, లేదంటే అప్కమింగ్ ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ ఉంది కదా, ఆ నోటిఫికేషన్ కూడా కోర్స్ అయితే పెట్టడం జరిగింది. మీరు ముందుగా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ డార్లింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ పిన్ చేసి పెడతాను అనమాట. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ సెంటర్ ఫర్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ అక్కడి నుంచి రావడం జరిగింది. మనకు ఢిల్లీ నుంచి రావడం జరిగింది అనమాట ఈ నోటిఫికేషన్. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్ మనకు November 19 అంటే మనకు నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ December 10, 2025. నెక్స్ట్ మంత్ 10th వరకు అప్లై చేసుకుని టైం అయితే ఇచ్చాడు. ఆన్లైన్ ద్వారా మాత్రమే కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. ఏజ్ ఉంటే క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ముందుగా వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే, ఇక్కడ వచ్చేసి మనకు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకు 38 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ట్రేడ్ వైజ్గా చూసుకుంటే మెకానిక్ మోటార్ వెహికల్కి వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి. డ్రాట్స్మెన్ సివిల్కి వచ్చేసి 4 పోస్టులు, ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ వచ్చేసి 3 పోస్టులు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేసి 4, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్కి సంబంధించి 10 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా అంటారు 12 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తాం అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ మనకు 6th పాయింట్ ఉంది కదా, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా అనేది 12 పోస్టులకు. వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ అండ్ ఎలాంటి ఐటీ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట దీనికి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు December 10 కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ చేసుకోండి మీ ఏజ్ లిమిట్ అనేది. మనకు మినిమం ఏజ్ లిమిట్ అనేది మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి ప్రతి క్యాస్ట్ వాళ్ళు. ఇక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 27 years ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 years వస్తుంది కాబట్టి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years వస్తుంది కాబట్టి 37 వరకు అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళే మనకు క్యాస్ట్ వైజ్గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది ఏజ్ లిమిట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా 10th క్వాలిఫికేషన్తో పాటు ఆ విభాగంలో మీకు ఐటీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఐటీ లేని సర్టిఫికేట్ అంటే అవసరం లేని పోస్ట్ వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్ కట్ మీరు చదివారంటే కనుక విత్ మినిమం 2 years డ్యూరేషన్ ఎక్సెప్ట్ ద పోస్ట్ మనకి ఏదైతే ఉందో ఈ పోస్ట్కి ఐటీ సర్టిఫికేట్ అవసరం అయితే లేదు. రిమైనింగ్ పోస్ట్లకు వచ్చేసి కంపల్సరీగా మీకు మినిమం 2 years ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఒకవేళ ఐటీ సర్టిఫికేట్ ఉంటే మిగతా పోస్ట్కి అప్లై చేసుకోండి. ఐటీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి మీరు. ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది అనేది ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి ఈ 38 పోస్టులన్నీ కూడా మనకు అప్రెంటిస్షిప్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. అప్రెంటిస్షిప్ అంటే ఏం లేదు బ్రదర్, మనకు 1 year వరకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో 1 year వరకు మనకు ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేసి మనకు పర్ మంత్ కొంత అమౌంట్ అనేది ఇస్తారు. ఈ స్టేఫన్ అనేది మనకు 1 year వరకు ఇస్తారు. తర్వాత మనకు అప్రెంటిస్షిప్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, మనకు అప్కమింగ్ ఏవైతే డిఆర్డిఓ నోటిఫికేషన్ ఉన్నటువంటి రెగ్యులర్ పోస్ట్ ఉంటాయి కదా, ఆ పోస్టులకు మనకు
కొంచెం ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు. కాబట్టి మీకు కొద్దిగా బెనిఫిటే ఉంటుంది కావుని అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే గన. రైల్వే ఎగ్జామ్స్‌కి ఇప్పుడు అప్రెంటిస్‌షిప్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అనమాట. దీనికి ఎవరైతే చేస్తారో మనకు డిఆర్‌డీఓ నోటిఫికేషన్ ఏవుతుంటే వాటికి మీకు యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్‌లోన వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే గన మీరు కంపల్సరీగా ఐటీఐ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వెబ్‌సైట్ ఉంది కదా! www.ncvtmis.gov.in అనే వెబ్‌సైట్‌లో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి అని మెన్షన్ చేస్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్‌లోడ్ అయితే చేయాలి. అండ్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పటికి కంపల్సరీ మీకు అది అప్‌లోడ్ అయితే చేయాలని మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇంకోటి అప్రెంటిస్‌షిప్ ట్రైనీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2023, 2024, 2025లో మాత్రమే మీరు పాస్ అవుట్ అయితే అయ్యి ఉండాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది. అంటే మీరు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 23, 24, 25లో మాత్రమే పాస్ అవుట్ అయ్యి ఉండాలి. ఒకవేళ 2023 కంటే ముందు అంటే 2022లో మాకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంది అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. అండ్ అదే విధంగా ఇంకోటి వచ్చేసి ఏందంటే ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్ వాళ్ళు గాని అండ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. కాబట్టి ఇది చూసుకోండి ఒకసారి. గ్రాడ్యుయేట్ గాని, డిప్లొమా గాని చేసినా గాని అప్లై అయితే చేసుకోకూడదు. దీనికి నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఐటీ అప్రెంటిస్‌షిప్ ట్రైనీస్ ఉంటారో కదా! వాళ్ళని వచ్చేసి మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులని బేస్ చేసుకొని మనకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏం లేదు. మీకు అంటే మన అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారన్నమాట. దాన్నే స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి ఏమీ లేదు. మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసారో అన్నీ కూడా మనకు ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూకి. అప్పుడు మనకు అన్నీ కూడా చెక్ చేసి మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉందంటే మనకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ట్రైనింగ్ అయితే పంపిస్తారు. బట్ అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ అనేది కంపల్సరీగా ప్రెజెంట్ యాక్టివ్ ఉన్నట్టు మాత్రం ఇవ్వండి. ఏందంటే మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఫర్దర్‌గా మీకు అక్కడనే ఇంటిమేట్ చేస్తారన్నమాట. మెయిల్‌కి గాని, మెసేజ్‌కి గాని. ఇక నెక్స్ట్ ఎవరైతే ట్రైనింగ్ సెలెక్ట్ అవుతారో దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 1 ఇయర్ వరకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది మీకు పర్ మంత్ మీకు స్టే ఫండ్ కూడా వస్తుందని చెప్పాను కదా! 9600 పర్ మంత్ మీకు స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు ఈ నోటిఫికేషన్‌లో. ఫైనల్‌గా వచ్చేసి ఒకటే బ్రదర్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అంటే మనకు 1 ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది. ఇవి ఎలాంటి పర్మనెంట్ ఉద్యోగాలైతే కాదు. మీకు 1 ఇయర్ తర్వాత మనకు అప్రెంటిస్‌షిప్ చేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల మీకు అప్‌కమింగ్ డీఆర్‌డీఓ నోటిఫికేషన్‌కి మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు హౌ టు అప్లై విషయానికొస్తే మనకి ఇది apprenticeshippindia.gov.in అనే వాళ్ళది వెబ్‌సైట్ ఉంది కదా! ఆ వెబ్‌సైట్‌లో మీరు ముందుగా రిజిస్టర్ అయితే అయ్యి మళ్ళా లాగిన్ అయ్యి మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మీ డాక్యుమెంట్స్ గాని, మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ గాని, అడ్రెస్ డీటెయిల్స్ గాని, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు అన్నీ కూడా ఇచ్చేసి మీరు అప్‌లోడ్ అయితే చేసుకొని ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోండి. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ గాని, ఎలాంటిదైతే కండక్ట్ అయితే చెయ్యరనమాట. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి డీఆర్‌డీఓ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరికైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌కి అయితే అప్లై చేసుకోండి. లేదు ఐటీఐ ఉన్నటువంటి వాళ్ళు కూడా మిగతా పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. బట్ మీరు ఏ సంవత్సరంలో పాస్ అవుట్ అయ్యి ఉండాలనేది మీకు క్లియర్‌గా మీకు అక్కడ మెన్షన్ చేశాను కాబట్టి చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా మీకు క్లియర్ కట్‌గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.